విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆటో వాలాలు ధర్నాకు దిగారు. స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు 5,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వాహనమిత్ర పథకాన్ని ప్రతి ఆటో డ్రైవర్కు అమలు చేయాలని కోరారు. అలాగే ఆటో డ్రైవర్ల సాధికారత సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, జియో నెంబర్ 21ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐసిటిడి కూడా జిల్లా సెక్రటరీని ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో కార్మికుల జీవితంలో వాళ్ళ కుటుంబాల్లో సుందరగుణంగా జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫ్రీ బస్సు వల్ల ఒక రోజుకు వాళ్ళకి 1,000 రూపాయలు ఎంతో సంపాదించిన వాళ్ళు ఈనాడు ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా ఒక 200 రూపాయలు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఫ్రీ బస్ వేయడం మంచిదే, మేము కాదనట్లేదు. కానీ ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకి నెలకి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. మరి వాహన మిత్ర మీరు పెట్టారు, అయితే షరతులు లేకుండా ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా అది 15,000 అమలు చేయాలి. తారీఖు ఇచ్చారు కానీ దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. అంతేకాదు ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. వాళ్ళతో అనేక రూపాయల ట్యాక్సీ కడుతున్నారు వాళ్ళు. మరి పెట్రోలు డీజిల్ కూడా ఎన్నికల్లో తగ్గిస్తామని చెప్పండి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల